నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపణ. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలంలో మినీ క్రిస్మస్ వేడుకలు. హాజరైన మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ జెండా ఆవిష్కరణ. బీజేపీలో చేరిన గ్రామ యువతరం సొసైటీ సభ్యులు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిరసన. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. లైంగిక దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. అటువంటి శక్తుల చేతికి చిక్కకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రిస్టియన్లకు అందిస్తున్న దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని హాలియా పురపాలక సంఘం పరిధిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించేలా వారసత్వాన్ని కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనమండలి సభ్యులు తేరా చిన్నపరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రామచంద్ర నాయక్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పెద్దులు, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, విజయేందర్ రెడ్డి, కేవీ రామారావు, నోముల భగత్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు కూడా దుస్తులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం. అలాగే హిందూ సోదరులకు బతుకమ్మ పండుగ మీద సుమారు 300,000 కోట్ల రూపాయలతోటి బతుకమ్మ చెల్లించారు. ఈ చెడిపోయిన మానవుని, ఈ పడిపోయిన మానవుని మంచి మార్గంలో నడిపించాలి. నరకంలో పోకుండా స్వర్గంలోకి అనలములను తీసుకెళ్ళాలి అంటే ఆ స్త్రీ వాళ్ళిద్దరూ దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించి దేవుడు చెప్పిన పనులు చేయకుండా దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించినందువలన క్షమించబడిన అనుభవం పాపము చేత ఆ రకంగా రక్తము వారి రక్తంలో DNA ఆ రకంగా పాపమంతా ఈ ప్రపంచంలో విస్తరించబడింది. ఆ పాప పక్షి దేవాలయ దేవుడు క్రీస్తు ప్రభువు వారు పాపం లేని వాడుగా కన్యక గర్భంలో పురుష ప్రమేయం లేకుండా జన్మించడానికి ప్రభువు యేసుక్రీస్తు ఈ భూలోకంలోకి వచ్చారు కనుక అదే క్రిస్మస్. మరి వారు ఈ క్రిస్మస్ లో ఈ భూలోకంలో జన్మించిన జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలంలోని ఉప్పగల్లు గ్రామంలో గ్రామ సర్పంచ్ గాదెపాక సువర్ణ అయోధ్య ఆధ్వర్యంలో మినీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి జ్యోతి ప్రజ్వలన చేసి క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. ఉప్పగల్లు గ్రామంలో నిర్మించబోతున్న చర్చి నిర్మాణ సహాయార్థం కడియం శ్రీహరి ₹1,00,000 విరాళం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవులపై చూపిస్తున్న ప్రేమను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ కరుణాకర్రావు, ఎంపీటీసీ లాఫారం జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి, ఎక్స్ జెడ్పీటీసీ రాజేష్ నాయక్, సర్పంచులు నీరజారెడ్డి, జైపాల్ రెడ్డి, సంపత్ రెడ్డి, అనిత, సుధాకర్ బాబు, పెద్దిరెడ్డి, ఎంపీటీసీలు రజాక్ యాదవ్, దేవేందర్ పాల్గొన్నారు. యువత క్రిస్మస్ వేడుకలకి స్వాగతం పలుకుతూ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంకణాల నివేదితారెడ్డి నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలోని పలు గ్రామాల్లో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పెద్దదేవులపల్లి గ్రామ యువతరం సొసైటీ సభ్యులు కొప్పు సోమయ్య ఆధ్వర్యంలో సాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంకణాల నివేదితారెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా నివేదిత శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉండి కూడా గ్రామాన్ని అభివృద్ధి చేయలేదని, ఇప్పుడు గ్రామంలో చేసిన అభివృద్ధి మరియు ఇతర సంక్షేమ
పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల నుండి చేసినవే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నర్సింగ్ యాదగిరి, మల్లికార్జున్, పలువురు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న వాళ్ళకి 75% మందికి మనకి ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి పెద్దదేవులపల్లిలో? వచ్చినాయి ఎవరికైనా ఉద్యోగాలు? కానీ అది దాన్ని అమలు చేయకుండా ఆపుతున్నారు. ఎవరు ఆపుతున్నారు? మన గ్రామ పెద్దలే ఆపుతున్నట్టుగా తెలిసింది మాకు. అట్లనే ఇప్పుడు ఇక్కడ ఉన్న సివిల్ కార్మికులకు 30 ఏళ్ళుగా యూనియన్ కాకుండా మన ఊరి రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారు. మరి దీని మీద మన ప్రభుత్వం ఏమన్నా స్పందించిందా? మన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, మనకి 40 ఏళ్ళు ఉన్న పెద్ద దిక్కైన జానారెడ్డి గారు కానీ ఈ సమస్య మీద ఏమైనా స్పందించడం జరిగిందా? ఊరికి ఇస్తున్నారు, వచ్చిన లక్షలు మొత్తం ఇక్కడ ఉన్న నాయకులే తింటున్నారు. మొత్తం వాళ్ళతో టైప్ పెట్టుకున్నారు. ఈ ఊరికి కొన్ని లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి బీజేపీని గెలిపియండి. ఈ రెడ్డి ల్యాబ్స్ రోడ్డు మీద నిలబెట్టి ఈ ఊరికి ఎన్ని డబ్బులు ఇచ్చినా మొత్తం ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం కక్కిస్తామని చెప్పి నేను మాటిస్తున్నా మీకు. ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే వరకు ఉద్యోగం ఇస్తేనే బిడ్డ మీ కంపెనీ నడుస్తుంది, లేకపోతే మీ కంపెనీ కూడా మూసుకొని పోవాల్సిందని చెప్పి నేను చెప్తా ఉన్నా. నేను మీకు హామీ ఇస్తున్నా, ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి, కంపెనీ మొత్తం ఊరు బాగోగులు చూసుకునేటట్టు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు మాటిస్తాను. మట్టి కల్పించి కేసీఆర్ ని ఓడగొట్టారు. ఇవాళ హైదరాబాద్ లో కూడా, హైదరాబాద్ లో అందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, అందరు కలిసి టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టారు హైదరాబాద్ లో. కాబట్టి ఇవాళ సాగర్ లో కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. ఇవాళ నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అంటూ కాంగ్రెస్ లో లీడర్ ఒక ఆయన తిరుగుతుండు, జానారెడ్డి, 40 ఏళ్ల నుంచి ఉండంట. నేను అడుగుతున్నాను, 40 ఏళ్ల నుంచి ఉంటే ఈ రోడ్ ఎందుకైతే లేదు ఒక్కసారి ఆన్సర్ చెప్పు. నువ్వు 40 ఏళ్ల నీ కాలంలో ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎందుకు రాలేదు, ఎందుకు నువ్వు తేలేకపోయినావు, ఎందుకు కాలేజ్ పెట్టలేకపోయినావు సమాధానం చెప్పి సాగర్ నియోజకవర్గంలో అడుగు పెట్టాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ నియోజకవర్గ ప్రజలు మొత్తం కూడా అందరు కూడా మార్పు కోరుకుంటా ఉన్నారు. అందరినీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇవాళ టీఆర్ఎస్ మీ సర్పంచ్ కానీ ఇవాళ మీ వార్డు మెంబర్లు కానీ రోడ్ల మీదకి వస్తే నిలదీయండి. మా రోడ్లు ఎందుకు అయితే లేవు, మాకు ఎందుకు నిధులు వస్తలేవు, ఎందుకు పని చేస్తారు? జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్ఐకు వినతి పత్రం అందజేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో జర్నలిస్ట్ అమృత్ మాజీ సర్పంచ్ బుక్కా వెంకటేష్ అవినీతి గురించి ప్రశ్నిస్తే తన అనుచరులతో దాడి చేశాడు. దీనిని తీవ్రంగా ఖండిస్తూ గండీడ్ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రాష్ట్రంలో అవినీతిని ప్రశ్నిస్తే జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని, ఫోర్త్ ఎస్టేట్ స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గండీడ్ మండల జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నవీన్ కుమార్, జర్నలిస్ట్ రామకృష్ణారెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై తరచుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని మేము వాళ్ళ పూర్తి మద్దతు మేము మా ఓయూజేసీ తరఫున కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ పూర్తి మద్దతు వాళ్ళకు మేము ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడైతే ఏ ముఖ్యమంత్రి అయితే పీఠానెక్కిండో ఆ రోజు జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర అమూల్యమైనది. జర్నలిస్టులు ఆ రోజు ఇక్కడ ఉన్న విజువల్ చూసి పేపర్లో ఆనాడు ఆంధ్ర ప్రాంతమైనటువంటి మీడియా పెత్తనాన్ని కూడా కాదని చెప్పేసి ఆ రోజు చిత్రపటాన్ని ఈరోజు తెలంగాణ సమాజానికి చూపించి తెలంగాణ పైన ఆంధ్ర పెత్తనం చూపిస్తుంది అని చెప్పేసి ఆ రోజు ఈ విలేకరులు ఎన్నో దెబ్బలు తిని, ఎన్నో తన్నులు తిని, ఎన్నో ఆటంకాలకు ఎదురయ్యి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పాత్ర కీలకమైనది. ఆ సందర్భంలోని కావలకుంట చంద్రశేఖరరావు గారు ఒకటే మాట్లాడిండ్రు, జర్నలిస్ట్ అంటే నాకు ఎంతో అభిమానం, జర్నలిస్టుల పైన ఆ రోజు ప్రత్యేకంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి కూడా 7 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఇక్కడ కూడా ఒక్కరికి కూడా ఏ జర్నలిస్టు కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు.
డబల్ రేపుడు ఇవ్వకుంటే వాడిని ఇంటికి ఏదో మనం చేసుకోక కానీ ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలతోటి ఈరోజు కేసీఆర్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలతోటి జర్నలిస్టులని పాదం మోపడం జరుగుతుంది. ఎందుకు ఇంత నువ్వు ప్రశ్నిస్తే ఎవరైతే ప్రశ్నిస్తే తెలంగాణ సమాజంలో నువ్వు ఈ పరిపాలన ఈ విధంగా ఉందని ఎత్తి చూపినంత మాత్రాన నీ ఎమ్మెల్యేలు వాళ్ళపైన విరుచుకుపడడం వాళ్ళపైన దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ఈరోజు నేను కౌలకుంట్ల చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతా ఉన్నా. అయ్యా ముఖ్యమంత్రి, నువ్వు అనుకుండొచ్చు ఇప్పుడు ముందుగా విద్యార్థులను దొక్కాలని చూసినావు, రైతులని దొక్కాలని చూసినావు, వ్యాపారవేత్తలను దొక్కాలని చూసినావు. ఇప్పుడు చివరగా పత్రికా విలేకరులు ఇవన్నీ చూపిస్తుంటే వాళ్ళను కూడా అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నీ ఒంటెత్తు పోకడ ఇక్కడితో అస్తమవుతుంది, ఇక్కడితో మీ పునాదిలో కలిసిపోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా జర్నలిస్టులకు అండగా మేము ఉంటాం. ఖచ్చితంగా అన్నలో కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడ కూడా మీరు పేర్కొనే ప్రసక్తే లేదు. మీరు ముందుండి నడవండి, మీరు నిజాన్ని బయటికి తీయండి, పేపర్ తూములో తెలంగాణ సమాజానికి చూపించండి. అంతేగాని వాళ్లకు ఎవడో చోటా పోటాగాడు వచ్చి తెలియజేస్తుంటే మీరు పేర్కోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లైంగిక దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చింతవర్రే గ్రామంలో చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డ ఉపాధ్యాయుడు సునీల్ కుమార్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం బయటకు రాకుండా చేయడానికి పంచాయతీ నిర్వహించిన ఉపాధ్యాయులపై కేసులు నమోదు చేయాలని కొత్తగూడెం బస్టాండ్ వద్ద గల అమరవీరుల స్తూపం నుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. అనంతరం డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. అన్ని తీసుకున్నాం. జిల్లా కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో సార్. అక్కడ కూడా బెదిరించి తల్లిదండ్రులు చంపేస్తా నాకు లొంగకపోతే అని చెప్పేసి బెదిరించేసి వాళ్ళని లొంగ తీసుకొని అత్యాచారం చేస్తే ఈ రోజు ఒక అమ్మాయి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఆల్రెడీ కేసు అయింది, కేసు నుంచి సస్పెండ్ చేసినామని చెప్తున్నారు. వాడు చేసిన దుర్మార్గానికి, వాడు చేసిన అత్యాచారానికి అది శిక్ష కానే కాదు. వాడిని జనానికి వదిలిపెట్టాలని నా పర్సనల్ డిమాండ్. అది వాడిని ఆ ఊర్లోనే అక్కడే వాడిని ఉరిదీయాలనేది కూడా. ఇంకొకటికి అలాంటి అత్యాచారాలు చేయడానికి వెన్నులో వణుకు పుట్టాలి. అట్లా కాకుండా వాడిని రక్షించడం కోసం తోటి ఉపాధ్యాయులు కూడా అక్కడ జరిగింది చాలా కిరాతకం. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ అమ్మలున్నారు, అక్కలున్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాడికి ఆ పిల్లలు గుర్తు రాలే. ఒక్కసారి మీరు ఇక్కడ ఆ పిల్లల్ని ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ వాళ్ళు 6 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలైనా వాళ్ళ ఒంటి మీద జటాకంత మాంసం లేదు. వాళ్ళని చూస్తే అసలు మేము ఏడుపు కూడా ఆపుకోలేకపోయాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం తహసీల్దార్ కార్యాలయంలో క్రిస్మస్ కిట్లను భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పేద ప్రజలు పండుగలు సంతోషంగా జరుపుకోవాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజ్, స్థానిక సర్పంచ్ బోళ్ల లలితా శ్రీనివాస్, ఎంపీటీసీ రమేష్, మండల పార్టీ అధ్యక్షులు డేగల పాండు తదితరులు పాల్గొన్నారు. నాయకులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఇదొక భారతదేశం మొత్తం ఇప్పుడే మాట్లాడినట్టుగా క్రిస్మస్ కానీ ఇటు మైనార్టీ ముస్లిం సోదరులకు కానీ అలాగే హిందువులకు కానీ ప్రతి వారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పండుగ కులాలకు మతాలకు అతీతంగా పండుగ జరుపుకోవాలి. తెలంగాణ ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలి అనే ఆకాంక్షతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ప్రతి ఒక్కరి మీద పొందుతున్న కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు ఇవి కూడా చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా క్రిస్టియన్స్ కూడా చాలా గతంలో ఇప్పుడు అడిగే పాస్టర్ అడగలేదు. మ్యాక్సిమం వాళ్ళకి మేజర్గా ఏంటంటే శ్మశాన వాటికే 100% ఎక్కడ చూసినా కూడా శ్మశాన వాటిక అనేది కంపల్సరీ. ఎప్పుడు ఎవ్రీ టైం అడుగుతాం శ్మశాన వాటికని కంపల్సరీ. మొన్ననే
వారి కోసం ప్రత్యేకంగా ల్యాండ్ కేటాయించాలని చెప్పి మన కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా మీ అందరికీ కూడా చెప్తున్నాం, ఎక్కడో ఒక కాన్స్టిట్యూన్స్ మీద ఒక పెద్ద ప్లేస్ అనేది తీసుకొని లేదు, మండల వైజ్ ప్లేస్ అనేది తీసుకొని, ఒకవేళ కాన్స్టిట్యూన్స్లో ఒక ప్లేస్ తీసుకున్నా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించుకుంటూ అక్కడ తీసుకునే విధంగానే ఎక్కడ ఉంటే అక్కడ ల్యాండ్ 100% కలెక్టర్తో మననే భువనగిరిలో జరిగినప్పుడు కృష్ణ సోదరి అందరికీ చెప్పాం. గతం చాలాసార్లు కూడా చెప్తున్నాం కానీ మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది. ఇమ్మీడియట్లీ ఒక 1 వీక్ 10 డేస్లో నేను కలెక్టర్ కోసం మీకు 100% మీకు ఏ కష్టం లేకుండా 100% బాగా తీసుకున్నాం. అలాంటి ఒక కమ్యూనిటీ బిల్డింగ్స్ కూడా అడిగారు గతంలో. ఆ కమ్యూనిటీ బిల్డింగ్ కూడా కృష్ణ సోదరి వాళ్ళకు కూడా కట్టించడం చేస్తాం. అలాగే మీకు అన్ని విధాల ఏ కష్టం వచ్చి అన్ని విధాలు ఆదుకునే విధంగా మేము అందరూ ఉంటాం. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన అధ్యక్షులందరికీ. ఇంకోటి ఉలిగొండ మండలం ఇప్పుడు ప్యాచ్ వర్క్ కూడా ఇప్పుడే చెప్పారు. ఇప్పుడే రేపంచలని స్టార్ట్ ఆల్రెడీ నేను మాట్లాడుకుంటున్నాను. అంతకుముందు గతంలో మాట్లాడినా ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కావాలి. ప్యాచ్ వర్క్ శాంక్షన్ అయింది కానీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కావాలి. కాగానే కూడా ఈ ప్యాచ్ కూడా వేయించేస్తాం. అలాగే ఏంటంటే ఇప్పుడు మన అరువులు కూడా చెప్పారు మన ఎంపీటీసీ ఇప్పుడు ఇది అరువులు కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది. అరువు రోడ్డు కూడా మొత్తం 1 కోటి రూపాయలు ఆల్రెడీ అది కూడా శాంక్షన్ అయిపోయింది. అది కూడా మెయిన్ టెండర్ కూడా పోతుంది. ఆ శాంక్షన్ అయిపోయి అది కూడా టెండర్ స్టార్ట్. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాదయాత్ర నకిరేకల్కు చేరుకుంది. నకిరేకల్ మెయిన్ సెంటర్లో ప్రభుత్వాన్ని ఉద్దేశించి మల్లన్న ప్రసంగించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని అనుకున్నాం, కానీ నిరుద్యోగ భృతి మిగిలిందని ఎద్దేవా చేశారు. దొరల తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కావాలని అన్నారు. తెలంగాణలో ప్రశ్నించే గొంతు కావాలంటే నల్గొండ, వరంగల్, ఖమ్మం ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపిస్తే తెలంగాణ బతుకు కొంతైనా మారుతుందన్నారు. నువ్వర్రా నేనరా ఏం చేస్తావు ఇప్పుడు? బస్ స్టాండ్ లేకపోతే మరి ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తావు? ఇప్పుడే చెడిపోయిన పో అట్లా పో. ఇక ఇట్లుంటారు ఒక తాను పరిశాన్. నేనేమో నడిచి ఆష్టపడి వస్తా. ఈయన వరుడు ఈయనకి ఇక ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఊపుకుంటాడు అనుకున్నా, మళ్ళా మధ్యలో వేస్తాడు చూడుగా, మళ్ళా మధ్యలో అందుకుంటాడు ఊకోడు. ఇట్లా ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది. ఎక్కడ చూడు, ఏ గ్రామంలో చూడు ఇసుక దోపిడీ, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఇవే మాఫియాలు నడుస్తూ ఉన్నాయి. సరే ఇప్పటిదాకా నేను చూసుకుంటూ వచ్చిన వాటిలో ఇవి జరిగినాయి. నకరేకల్ దాకా వచ్చిన సోదరులారా ఇట్లా చెప్పిండు, పోయి ఫామ్ హౌస్ లో పన్నాడు. 15 రోజులు మళ్ళా లేచి అంటే 15 రోజులు అంటే పోయిండు. నేనేం చేసిన అరే ఎటుబారా అని చెప్పి ఆయన హైకోర్టులో మ్యాండమస్ పిటిషన్ వేసిన. 4.5 లక్షలు తీసుకుంటున్నా మా జీతగాడు కనిపించలేడని వేసినాడు. ఎటుపోయిండు మా జీతగాడు? ఇక మెల్లగా రేపు విచారణకు వస్తుంది అనగానే బాబు ఇజ్జత్ పోయేటట్టుందని వెంటనే ఊరుకొచ్చిండు. మళ్ళా ప్రగతి భవన్ వచ్చి ఏం చేసిండు? కరోనా కష్టకాలంలో ప్రజలు అవస్థలు పడుతున్నారు, పనులు లేవు, ఉద్యోగాలు లేవు, తినటానికి తిండి లేదని చెప్పి తిడితే 1500 వేస్తామండి అకౌంట్లో అని చెప్పి, సరే కొంతమందికి 1500 రూపాయలు వేసిన. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము చేస్తున్నటువంటి ఒక పాదయాత్ర ఇవాళకి నకరేకల్కు చేరుకుంది. ఈ నకరేకల్ నుంచి మరో 10-15 రోజుల పాటు పాదయాత్ర ఇంకా ముందుకు కొనసాగి భువనగిరిలో జనవరి 3 తారీఖు రోజు పాదయాత్ర ముగియబోతా ఉంది. ఈ పాదయాత్ర వీటి ముఖ్య ఉద్దేశాలు ఒకసారి చూస్తే, 7 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఎంతవరకు ప్రజలు సంతోషంగా ఉన్నారు, నిరుద్యోగుల జీవితాల్లో వచ్చిన మార్పులేంటి, వ్యవసాయదారుల పరిస్థితి ఏంటి, ఉద్యోగస్తుల పరిస్థితి ఎట్లా ఉంది, పీఆర్సీ అమలుపైన ప్రజలు ఏమనుకుంటున్నారు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ అంశాలు ప్రజల దగ్గర నుంచే డైరెక్ట్గా తెలుసుకోవడం జరిగింది. సహజంగానే కేసీఆర్ చెప్పే మాటలకు చేసే పనులకు ఎక్కడ పొంతన ఉండదు. ఇక్కడ కూడా అదే స్పష్టమైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన జీవితాల్లో అనూహ్యమైన మార్పులు జరుగుతాయి అనుకున్నాం, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల కంటే ఇంకా దిగజారిపోయింది. పైగా అప్పులు పెరిగిపోవడం, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం,
స్వయాన రైతు ప్రభుత్వం మాదని చెప్పుకునే కేసీఆర్ ప్రభుత్వంలోనే 3000 పైచిలకు రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన మార్పు ఏం లేదు. కేసీఆర్ కుటుంబంలో వచ్చిన మార్పే తెలంగాణ మార్పు అనుకుంటున్నాడేమో ఆయన. కానీ ఎవరి జీవితాల్లో వెలుగులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విద్యార్థులుగా సిబ్బంది కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఇతర ఏ శాఖల్లో పనిచేస్తున్న వారైనా పూర్తి స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. ఈ ప్రభుత్వం వాళ్ళ పక్షాన చేసింది ఏం లేదు. కేవలం ఎన్నికలప్పుడు హడావిడి చేయడం, ఎన్నికలు అయిపోగానే మళ్ళీ ఆ అంశాన్ని అటకెక్కించడం కేసీఆర్ ప్రభుత్వానికి ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు రాబోతున్నటువంటి 50,000 ఉద్యోగాల ప్రకటన కూడా ఈ కోవలకే వస్తుంది. ఎన్నికల వరకు, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వరకు హడావిడి చేస్తాడు. ఆ తర్వాత ఏదైనా అంశాన్ని కేసీఆర్ పనికిరాని అంశాన్ని పైకి తీసుకొస్తాడు, ప్రచారం చేస్తాడు, హైప్ క్రియేట్ చేస్తాడు, కింద పడేస్తాడు. ఈ ఉద్యోగస్తుల అంశం కూడా, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా ఇటువంటి కోరికే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మళ్ళీ పిఆర్సీ అని చెప్పి మళ్ళీ కథలు పడతా ఉన్నాం. ఇదే 2014 ఎన్నికల మేనిఫెస్టోలో, ఆ తర్వాత 2018 మేనిఫెస్టోలో బట్టలు వద్దు, భద్రత కావాలని కొడిమ్యాల మండల క్రైస్తవ సంఘాలు ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 నెలల క్రితం శ్రీరాములపల్లి చర్చిపై కాషాయ జెండా కట్టిన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. గతంలో కూడా థరూర్ క్యాంప్ చర్చి గోడపై బాంబులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడం జరిగిందన్నారు. క్రైస్తవులపై, చర్చిలపై దాడులు చేస్తూ మత కల్లోలాలు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. క్రిస్టియన్లకు సమాధుల స్థలం, కమ్యూనిటీ భవనం కోసం ఎన్నోసార్లు దరఖాస్తులిచ్చినా ఇంతవరకు మంజూరు కాకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యొక్క రోజున మరి కొడిమ్యాల కృష్ణ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి పాస్టర్ల సమావేశంలో మరి మేము అందరం తీర్మానం తీసుకున్న విధానం ఏమనగా, ప్రాముఖ్యంగా మాకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మా ముఖ్యమంత్రి గారు చాలా చక్కని ప్రోగ్రాం చేస్తున్నారు. మరి ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తూ అనేక మందికి, ప్రతి ఒక్కరికి మంచి కార్యాలు చేస్తున్నాడు. మరి అదే రీతిగా క్రైస్తవులకు కూడాను బట్టల పంపిణీ, అదే రీతిగా క్రైస్తవులకు ప్రేమ విందును కూడా ప్రకటించడం జరిగింది. దాన్ని బట్టి మేము మా కేసీఆర్ గారిని బట్టి ఎంతో సంతోషపడుతున్నాం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొడిమ్యాల మండల పరిస్థితిని బట్టి మేము ఆలోచిస్తున్నాం. అయితే గత కొన్ని రోజులుగా కొడిమ్యాలలో సిఎస్ఐ చర్చి పైన జెండా పాతినప్పటికీ, అంటే కషాయం జెండా పాతినప్పటికీ కూడా ఇప్పటి వరకు మా పైన అది అక్కడ ఉన్నటువంటి ఎలాంటి పోలీసు పరంగా, చట్టపరంగా అక్కడ ఇప్పటి వరకు స్పందన లేదు. అంటే వాళ్ళు చేస్తామని అంటున్నారు కానీ ఇప్పటివరకు ఆ స్పందన లేదు. వాటి విషయంలో కూడా మేము అందరము కొంచెం అభద్రతకు గురవుతున్నాము, ఇన్సెక్యూరిటీగా మేము ఫీల్ అవుతున్నాం. కనుక దయచేసి ఈ విషయంలో ప్రభుత్వం వారు మాకు స్పందించాలని కోరుకుంటున్నాం. అదే రీతిగా మా మండల పరిధిలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. మైనార్టీ పరంగా ఉన్నటువంటి ఎలాంటి లబ్ధి కూడా మేము పొందుకోలేదు. దాదాపు ఒక 4,000 మంది కొడిమ్యాల కృష్ణ అసోసియేషన్ తరఫున 4,000 మంది క్రైస్తవులు ఇక్కడ ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. కాబట్టి వారికి ఒక రక్షణ నిమిత్తము, మరి వారికి వచ్చే గౌరవం నిమిత్తము రావాలని ఈ సందర్భంగా మేము వ్యతిరేకించే వ్యవస్థ కాదు కానీ నిరసన తెలియజేయడానికి కొరకు మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని మనం చేస్తున్నాము. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నటువంటి సందర్భంగా మరి మేము ఒక ప్రత్యేకమైన నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ మాకు బట్టలు వద్దు, భద్రత కావాలి నిదానంతో ఇది కొడిమ్యాల మండల క్రిస్టియన్ అసోసియేషన్ పాస్టర్స్ అందరూ కూడా తీర్మానం చేశాం. మరి శ్రీరామపల్లిలో జరిగినటువంటి చర్చి పైన జెండా పాతినటువంటి దుండగుని పట్టుకోలేకపోవటం, తర్వాత జగిత్యాలలో రాజారాంలో జరిగినటువంటి ఆ యొక్క దుండగులను ఇంతవరకు పట్టుకోలేకపోవడం బాధాకరం. మరి మాకు ప్రత్యేకంగా గవర్నమెంట్ వారు మాకు అనేక రకాలుగా చేస్తున్నారు, సంతోషమే. అయితే విషయం ఏమిటంటే మాకు ప్రత్యేకంగా ఒక భద్రత అనేది అవసరమై ఉన్నది. ఆ భద్రతలను మీరు దయచేసి తప్పకుండా ఈ విషయంలో గవర్నమెంట్ వారు మీరు మాకు తగిన భద్రతని చేయాలి. అదేవిధంగా మాకు కమిటీ హాల్స్ లేవు, మరి సమాధుల స్థలాలు లేవు. ఇతర జిల్లాలో ఆ చోట్ల చూసినట్లయితే మరి వారు ఏర్పాటు జరుగుతున్నాయి కానీ కొడిమ్యాల మండలంలో అటువంటి సౌకర్యం లేవులందున మరి అటు సౌకర్యాలు మాకు అందించాల్సిందిగా మేము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో క్రిస్టమస్ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధి చేతుల మీదుగా దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముస్తాబాద్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో క్రిస్టమస్ కానుకగా మండలంలోని క్రిస్టియన్ సోదర సోదరీమణులకు మండల ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా 274 మందికి దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ శరత్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారికి పండగల వేళ బట్టలు పంపిణీ చేస్తోందని, దానిలో భాగంగా క్రైస్తవులకు బట్టలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల తహసీల్దార్ విజయ్ కుమార్, సర్పంచ్ గాండ్ల సుమతి, జెడ్పీటీసీ గుండం నరసయ్య, ఎంపీపీ శరత్రావు, ఇతర నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అంజన గారు, అలాగనే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న గౌరవ ఎంఆర్ఓ విజయ్ గారు, అలాగనే ఎంఆర్ఓ సిబ్బంది, పాత్రికేయులు అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని కులాలను మతాలను సమానంగా గౌరవించుకుంటూ సాంప్రదాయబద్ధంగా ఏ పండగకైనా బతుకమ్మకైతే అందరికి కూడా చీరలు, అలాగనే రంజాన్ అప్పుడు కూడా ముస్లిం మహిళలకు చీరలు, అలాగని ఇప్పుడు ఈ క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని కూడా పేద మహిళలు ఎవరు కూడా పండుగను సంతోషంగా జరుపుకోవాలి, పండుగ నాడు కూడా ఎవరు బాధపడద్దు. ఎందరో మంది అన్ని మతాల్లో అన్ని కులాల్లో పేదవారు ఉన్నారు కాబట్టి ఒక పెద్దన్నలాగా, ఒక తండ్రిలాగా, ఒక ప్రభుత్వం తరఫున వాళ్ళందరికీ కూడా కొత్త బట్టలు పంపించడం అనేది భారతదేశంలో ఒక మన రాష్ట్రంలో ఉంది. అది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క గొప్ప మనసుకు నిదర్శనం. ఇలా ముస్తాబాద్ మండలంలో దాదాపు క్రైస్తవ సోదరులందరికీ కూడా 274 కుటుంబాలకు ఎవ్వరికి లేదనుకుంటా కూడా మా మండలానికి గౌరవ మంత్రి గారు, అలాగే రెవెన్యూ సిబ్బంది, మా ఎంఆర్ఓ గారు అన్ని కలిసి మేము తెప్పించినాం. ఇంకా ఏమైనా తక్కువ పడితే కూడా, ఇంకా ఎవరికైనా మాకు రాలే అంటే కూడా మీరు ఎంఆర్ఓ గారికి చెప్తే అందరికి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం గౌరవ మంత్రి గారి సహకారంతో. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు 111, 112, 113 డివిజన్లలో క్రిస్టమస్ పండుగను పురస్కరించుకుని క్రిస్టియన్ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఇందులో భాగంగా స్థానిక కార్పొరేటర్లు సింధు ఆదర్శరెడ్డి, తొంట అంజయ్య యాదవ్, నూతనంగా గెలిచిన కార్పొరేటర్ పుష్ప, టీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు పరమేష్, చారి, వార్డు మెంబర్లు, నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 111వ డివిజన్ ప్రశాంత్ పాస్టర్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు కొత్త బట్టలను ఎమ్మెల్యే, కార్పొరేటర్ల చేతుల మీదుగా అందజేశారు. నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు, బీదవారు పండుగ రోజు గిట బట్టలు తెచ్చుకోలేని స్తోమత లేని వారికి బట్టల కిట్టు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. భారతీనగర్, రామచంద్రాపూర్, పటాన్చెరు ఈరోజు వారికి 2500 కిట్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అంజన్న గారు, మీ అందరి ఆశీర్వాదంతో మొన్న ఇంటర్ ఎలక్షన్లో గెలిచిన పుష్ప నగేష్ యాదవ్ గారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపణ. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలంలో మినీ క్రిస్మస్ వేడుకలు. హాజరైన మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ జెండా ఆవిష్కరణ. బీజేపీలో చేరిన గ్రామ యువతరం సొసైటీ సభ్యులు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిరసన. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్.
లైంగిక దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.